నేనేంటంటే మన ఫేస్కి టైట్నింగ్ కోసం, అలాగే మనకి రింకిల్స్ రాకుండా ఉండడానికి, పింపుల్స్ అనేవి రాకుండా ఉండడానికి మన ఫేస్లోని, ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫేస్లో గ్లో రావడానికి చిన్న టిప్ చెప్తున్నాను. ఆ టిప్ ఏంటంటే, మనము శనగపిండి ఉంటుంది కదా, శనగపిండిలో కొద్దిగా మిల్క్ వేసుకొని మనము అది అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ నుంచి రిమూవ్ చేసుకున్నామంటే మన ఫేస్లోనే చాలా మంచి గ్లో అనేది వస్తుంది, మనకి టైట్నెస్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి పింపుల్స్ రాకుండా ఉంటుంది, తర్వాత మనకి రింకిల్స్ రాకుండా ఉంటుంది, మనకి యంగ్నెస్ అనేది కూడా వస్తుంది అనమాట. ఈ శనగపిండిలో అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ సెలూన్లకు వెళ్ళడము, తర్వాత ఏదో గోల్డెన్ క్రీమ్ అని ఒకటి వస్తుంది, బ్లాక్ క్రీమ్ ఒకటి, అవి రాస్తున్నారు ఎక్కువగా. అంటే రాసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ అంటే మనకు తెలియదు. ఫస్ట్ మనము మనీ ఖర్చు పెట్టేటప్పుడు మనం రాసుకోవాలి, కొనాలి, తెచ్చుకోవాలి, రాసుకోవాలనే ఆలోచనలే ఉంటాం, కానీ మనం ఎంత మనీ ఖర్చు పెడుతున్నాము, ఎంత మనీ వేస్ట్ చేస్తున్నాం అనేది మనకు అప్పుడు తెలియదు. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దీనికోసం మనం ఇంత ఖర్చు పెట్టామా, ఇంత చేసామా అని మనకు అనిపిస్తుంది. అందుకని మనం ఏంటంటే మనీ ఉన్నప్పుడే మనీ సేవింగ్ని మనం జాగ్రత్త చేసుకుంటే మనము ఇంకా మనకి ఏవి కావాలన్నా, ఏవి తీసుకోవాలన్నా, మనకు ఒకవేళ మనకి జ్యువెలరీ కావాలనుకుంటే జ్యువెలరీ కొనుక్కోవచ్చు మనీ సేవింగ్ చేస్తే. లేదంటే మనం డ్రెస్సులు తీసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు మనం మనీ సేవ్ చేసుకుంటే. అంతేగాని ఊరికే మనకి ఇంట్లో న్యాచురల్గా దొరికే క్రీము మనకి శనగపిండి ఎంతో మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట దానివల్ల. కొంతమందికి ఏంటంటే శనగపిండి పడకపోతే, ఒకవేళ శనగపిండి పడి మిల్క్ పడకపోయింది అనుకోండి, మిల్క్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఓన్లీ శనగపిండిలో వాటర్ వేసుకుని రాసుకున్నా మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి శనగపిండిలో. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు శనగపిండి కొంతమంది పడలేని వాళ్ళకి టమాటా పసుపు, తర్వాత ఓన్లీ టమాటా మిల్కు, లేకపోతే టమాటా పెరుగు ఇలాగన్నా అప్లై చేసుకున్న ఫేస్లోకి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట మన ఫేస్కి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ఇలాగా ఇవి చేసుకోవడం వల్ల మనకేంటంటే మన ఇంట్లోనే దొరికిన వాటితో మనం చేసుకోవడం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం న్యాచురల్గా ఉండడం వల్ల మనకి కూడా న్యాచురల్ బ్యూటీ అనేది మనకు బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అన్నమాట. ఇలాగా చేసుకుంటే ఓకే.